ఓ దేవుడా, నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నా నోటి నుండి మాట రానియ్యొద్దు. కన్నీటితో నా కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. అన్యాయానికే న్యాయశాస్త్రం, న్యాయానికి అవసరం లేదు. అధర్మానికే ధర్మశాస్త్రం, ధర్మానికి అవసరం లేదు. అవినీతికే నీతిశాస్త్రం, నీతికి అవసరం లేదు. చీకటికే దీపం, వెలుగుకు అవసరం లేదు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారము తీర్చుకోవడం చేతకాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. అందమైన జీవితానికి 5 సూత్రాలు. 1. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. 2. మంచి చేసే గుణం ఉండాలి. 3. క్షమించే గుణం ఉండాలి. 4. ఎవరికీ చెడు చేయకూడదు. 5. సాయకుల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే, మోసం చేసే అవకాశం రానంత వరకు. మన ఎదురుగా మాట్లాడేవాడు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవాడు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి, సాయం చేసేవాడు మిత్రుడు. మంచి మాటలు చెప్పేవాడు గురువు. చెప్పులేసుకొని గుడికి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒకటే. పలికే ప్రతి పలుకుని జాగ్రత్తగా ఆలోచించి పలకండి, ఎందుకంటే వినేవారి మీద వాటి ప్రభావం పడుతుంది, మంచిగా లేదా చెడుగా. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక ఓ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కావలసినదంతా ఓపికగా ఉండటం మాత్రమే. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు, తనివితీరా ఏడిస్తే పిరికివాడు అంటారు, మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లుంటే తెలివి లేదంటారు, కలుపుగోలుగా మాట్లాడితే వదరుబోతు అంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు, నలుగురిలో ఉంటే తిరుగుబోతు అంటారు. మౌనం వహిస్తే చేతకానివాడు అంటారు, కాదని వాదిస్తే అతివాది అంటారు, ఏదేమైతే నాకేంటి అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బతకాలో ఎరుకయ్యే లోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చినట్లు బ్రతకడం అంటే మనం చచ్చినట్లు బ్రతకడమే, ఇదే నిజం. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకని. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది, కాస్త ఓపిక పట్టు. గొడవలు పడ్డప్పుడు ఎవరు ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒక్కరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు, నీ తప్పు ఎదుటి వాళ్లకు చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే నీ అనుకూల శత్రువు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు.